అవును సార్. చాలా మంది పిల్లలు నోరు ఓపెన్ చేసే పడుకుంటారు. దానికి ఇదేనా రీజన్ అయితే? అసలు చిన్న పిల్లలు ఎవరైనా నోరు తెరిచి నిద్రపోతున్నారంటే హ్మ్. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కూడా వెంటనే అలర్ట్ అవ్వాలి. ఓకే. అంత ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ఆధారపడి ఉంటది అక్కడ. యెస్. హ్మ్. ఎందుకు అంటే హ్మ్. ఇప్పుడు అలర్జీ ఆస్మా అంటే మనం అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పుకున్నాం. ఈ హ్మ్. విధంగా బ్లాక్ అవుతుంది అని చెప్పుకున్నాం. హ్మ్. అంటే ముక్కుల్లో ఉన్నటువంటి మ్యూకస్ అనేది ఇన్ఫ్లమేషన్ వచ్చి బ్లాక్ అవుతుంది. హ్మ్. ఇదే అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఎడినాయిడ్స్ మీదకి పోయి ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి. హుహు. ఇదే టాన్సిల్స్ మీదకి పోయి టాన్సిల్స్ ఉబ్బుతాయి. ఇదే సైనస్ లో పోయి సైనస్ లో కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. హ్మ్. ఇదే కిందికి దిగితే లారింగ్స్ అంటాం, ఇది ఫ్యారింగ్స్ అంటాం, ఇక్కడ లారింగ్స్ అంటాము, ఫ్యారింగ్స్ అంటాము, ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఫ్యారింజల్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, తర్వాత లారింగ్స్ వస్తుంది. హ్మ్. అందుకే కొంతమంది బొంగురు మాట మాట్లాడతారు చూసారా. హ్మ్. చిన్నపిల్లల్లో కూడా అవును. బొంగురు వస్తుంది, అవును. పెద్దవాళ్ళల్లో కూడా బొంగురు వస్తుంది మాట. అవును సార్. అంటే వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ఉందని అర్థం.